15 లక్షల లీటర్ల నీటి కోసం రాజమౌళి రిక్వెస్ట్ కుదరదని చెప్పిన వాటర్ బోర్డ్. తెలుగు సినిమా అభిమానులు ఎప్పటి నుంచో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఈ సినిమా వారణాసి అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అంశం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. సినిమా అప్డేట్ కాదు, హీరో లుక్ కాదు, షూటింగ్ లొకేషన్ అస్సలే కాదు, నీటి వినియోగం చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా అంటే ఎంటర్టైన్ మాత్రమే కాదు, అది భారీ ప్రణాళికలు, పెద్ద స్థాయి ఏర్పాట్లు, వందలాది మంది టెక్నీషియన్స్, వేల గంటల శ్రమతో తయారయ్యే కళారూపం. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు అంటే ఇంకా ప్రత్యేకం. ప్రతి సన్నివేశం రియలిస్టిక్ గా ఉండాలి, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలి, ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించాలి అనే లక్ష్యంతో ఆయన సినిమాలు రూపొందుతారు. వారణాసి సినిమా కూడా అదే స్థాయిలో రూపొందుతోందని ఇప్పటికే సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అయినటువంటి హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో హైప్ పెంచింది. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ గ్రాండియర్ తో ఈ మూవీ రూపొందుతోందని టాక్. ప్రపంచ మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకుని రాజమౌళి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే సినిమా షూటింగ్ కోసం భారీగా నీటి అవసరం ఏర్పడింది. హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్ర నగర్ దగ్గర గగన్ పహాడ్ ప్రాంతంలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లో నీటిలో జరిగే యాక్షన్ మరియు అడ్వెంచర్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఒక కుంటను కూడా నిర్మించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సన్నివేశాలు సినిమా కథలో కీలకమని, అందుకే భారీ స్థాయిలో నీటి అవసరం ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తీవ్రమైన నీటి కొరత నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా అపార్ట్మెంట్లు, విల్లాలు, కాలనీలు ప్రతిరోజు ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్ కోసం భారీగా నీరు కోరటం చర్చనీయాంశంగా మారింది. చిత్ర నిర్మాత సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డును కూడా సంప్రదించి ఒక్కోటి 10,000 లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. షూటింగ్ కోసం అవసరమైన శుద్ధి చేసిన నీటిని అందించాలని, రవాణా ఖర్చులు కూడా తామే భరిస్తామని నిర్మాతలు తెలిపినట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే నగరంలో ఇప్పటికే నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అంత భారీ పరిమాణంలో నీటిని సినిమా అవసరాల కోసం కేటాయించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజలకు అవసరమైన నీటి సరఫరానే ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితులు అనుమతించవని అధికారులు అభిప్రాయపడ్డారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఏంటి అంటే, ఒకవైపు ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సినిమా షూటింగ్లకు భారీ వనరులు వినియోగించడం సరైనదేనా అనే డిబేట్ మొదలైంది. కొందరు సినిమా కూడా ఒక ఇండస్ట్రీ, వేల మందికి ఉపాధి ఇస్తుందని చెప్తుంటే మరికొందరు ప్రజల అవసరాల ముందు సినిమా అవసరాలు రెండో స్థానంలో ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా వివాదం మాత్రమే కాదు, అభివృద్ధి, వనరుల వినియోగం, సామాజిక బాధ్యతల మధ్య ఉన్న సమతుల్యత గురించి కూడా చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకుడు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ వివాదం రావటం ఇండస్ట్రీలో కూడా ఆసక్తికర చర్చగా మారింది. రాజమౌళి సినిమాల గురించి మాట్లాడితే గనక ఆయన ఎప్పుడూ పరిపూర్ణతకు ప్రాధాన్యమిస్తారు. చిన్న సన్నివేశం కోసం కూడా నెలల తరబడి ప్లానింగ్ చేస్తారు. బాహుబలి, త్రిబుల్-ఆర్ సినిమాల ద్వారా భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఆయన. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా ఆ విజయాలను మించి ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన చిన్న చిన్న వార్తలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, ఏ రకమైన అడ్వెంచర్ కదా, హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకు పెరుగుతుంది. అలాంటి సమయంలో ఈ నీటి వివాదం రావటం అనేది సినిమాపై మరింత అటెన్షన్ తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న పలువురు నిపుణులు మాత్రం మరో కోణాన్ని చెప్తున్నారు. భారీ సినిమాలు రూపొందేటప్పుడు సహజ వనరుల వినియోగం తప్పదని, అయితే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం అవసరమని కూడా సూచిస్తున్నారు. రీసైకిల్ చేసిన నీరు ఉపయోగించడం, ప్రైవేట్ సోర్సుల ద్వారా నీరు సమకూర్చుకోవడం వంటి మార్గాలు పరిశీలించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై అధికారికంగా చిత్ర బృందం స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం
చర్చ ఆగడం లేదు. కొందరు అభిమానులు రాజమౌళి విజన్ కోసం ఇది చిన్న విషయం అంటుంటే, మరికొందరు ప్రజల సమస్యలే ముందుగా పరిష్కరించాలని అంటున్నారు. ఇక అభిమానుల విషయానికి వస్తే వాళ్ళ దృష్టిలో మాత్రం ఒకటే ఉంది. వారణాసి సినిమా మాత్రం ఎప్పుడు విడుదలవుతుంది? మహేష్ బాబు కొత్త అవతారం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ప్రపంచం మొత్తం చూసేలా తెలుగు సినిమా మరోసారి చరిత్ర సృష్టిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. సినిమా షూటింగ్లు, సామాజిక బాధ్యతలు, వనరుల వినియోగం ఈ మూడిటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ వివాదం ఎలా ముగుస్తుంది, షూటింగ్ ఎలా కొనసాగుతుంది అన్నది చూడాలి. మరి ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? నీటి కొరత ఉన్న సమయంలో సినిమా షూటింగ్లకు భారీ వనరులు వినియోగించడం సరైనదేనా, లేక సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కూడా అంతే ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వైరల్ సినీ న్యూస్, స్టార్ విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.